నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 27వ అధ్యాయంలో ఉన్నాం. అర్జునుడు పర్వతీయ దేశములను జయించుట. వైశంపాయనోవాచ ఏవముక్త ప్రత్యువాచ భగదత్తం ధనం జయ నేనైవ కృతం సర్వం అనుజానీహి యమయామ్యహం తం విజిత్య మహాబాహు కుంతీపుత్రో ధనం జయ ప్రజయా పుత్తరాం తస్మాద్దిశం ధనదపాలితాం అంతర్గిరిం చ కౌంతేయత్తథైవ చ బహిర్గిరిం తథైవోపగిరిం చైవ విజిగ్యే పురుషర్షభః విజిత్య పర్వతాన్ సర్వాన్ ఏ చ తత్ర సనాధిపాః తాన్ వశే స్థాపయిత్వా సద్ధనాన్యాతాయ సర్వశః తైరేవ సహితం సర్వైః అనురజ్యత తాన్ నృపాన్ దులూకవాసినం రాజన్ బృహంతీముపజగ్మివాన్ మృదంగవరనాదేన రథనేమిస్వనేన చ హస్తినాం చ నినాదేన కంపయన్ వసుధామిమాం తతో బృహంతస్త్వరితబలేన చతురంగినా నిష్క్రామ్య నగరా తస్మాద్యోధయామాస పాల్గుణం. వైశంపాయనుడు అన్నాడు. అర్జునుడు అతని మాటలు విని ఇలా బదులు పలికాడు. భగదత్తుడి మాటలు విని, మీ మాటతోనే అంతా చేసినట్లయింది, అనుజ్ఞ ఇవ్వండి, వెళ్ళి వస్తానన్నాడు. భగదత్తును జయించి కుంతీపుత్రుడు ధనంజయుడు అక్కడి నుండి కుబేరపాలితమైన ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. క్రమంగా అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి అనే ప్రదేశాలు జయించాడు. తిరిగి పర్వత ప్రదేశాలన్నింటినీ జయించి అక్కడి రాజులను తన అధీనంలోకి తెచ్చుకుని వారి నుండి అనేక ధనరాశుల్ని స్వాధీనం చేసుకున్నాడు. వారందరినీ ప్రసన్నులను చేసుకుని వారితో కలిసి ఉలూక దేశవాసి అయిన బృహంతునిపైకి యుద్ధానికి వెళ్ళాడు. మృదంగం మొదలైన వాద్యాల ధ్వని, రథ పుట్టి రుసుల ఘోష, ఏనుగుల హీంకారాలతో భూమిని కంపింపజేస్తూ అర్జునుడు ముందుకు సాగాడు. బృహంతుడు చతురంగ బలాలతో కలిసి నగరం వెలుపలికి వచ్చి అర్జునుడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సుమహాం సన్నిపాతో బోధనం జయ బృహంతయో నశాక బృహంతస్తు సోఢుం పాండవ విక్రమం సోభిషక్షతమం మత్వా కౌంతేయం పర్వతేశ్వర ఉపావర్తత దుర్ధర్షరత్నాన్యాదాయ సర్వశః స తద్రాజ్యమవస్థాప్య ఉలూకసహితో యయౌ సేనా బిందుమధోరాజన్ రాజ్యాదాశు సమాక్షిపద్మోదాపురం వామదేవం సుదామానం సుసంకులం ఉలూకానుత్తరాంశైవ తాంశ రాజ్ఞః సమానయత్తత్ర సపురుషైరేవ ధర్మరాజస్య శాసనాత్ కిరీటీ జితవాన్ రాజన్ దేశాన్ పంచగణాం సతః సదేవ పృష్ఠమాసాద్యతేనా బిందోః పురం ప్రతిబలేన చతురంగేణ నివేశమకరోత్ ప్రభుః సతైః పరివృతః సర్వైః విశ్వగశ్వం నరాధిపం అభ్యగచ్చన్ మహాతేజాః పౌరవం పురుషర్షభా విజిత్య చాహవే శూరాన్ పర్వతీయాన్ మహారథాం జిగాయ సేనయా రాజన్ పురం పౌరవరక్షితం. అర్జున బృహంతుల మధ్య పెద్ద యుద్ధం ప్రారంభమైంది. కానీ అర్జునుని పరాక్రమాన్ని బృహంతుడు తట్టుకోలేకపోయాడు. కుంతీకుమారుని ఎదిరింపలేనని భావించి పర్వతేశ్వరుడు బృహంతుడు యుద్ధాన్ని ఆపి ఎన్నో రత్నరాశులను తీసుకుని సేవింపవచ్చాడు. అర్జునుడు బృహంతుని రాజ్యానికి అతనినే రాజును చేసి ఉలుగుకునితో కూడి సేనాబిందుని రాజ్యంపై దాడి చేసి అతని పదవీచ్యుతుణ్ణి చేశాడు. మోదాపురం, వామదేవం, సుదామ్నం, సుసంకులం అనే ఉలూక దేశపు ఉత్తర ప్రాంతాలను వాటి రాజులను వశపరుచుకున్నాడు. ధర్మరాజు ఆజ్ఞానుసారం అర్జునుడు అక్కడే ఉండి తన సేవకుల ద్వారా పంచగణ దేశాలను జయించాడు. అక్కడి నుండి సేనాబిందుని రాజధాని దేవప్రస్థానికి చేరి చతురంగ బలాలతో అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. పరాజితులైన రాజులందరితో కూడి పరాక్రమవంతుడైన విశ్వగశ్వుడనే పౌరవ దేశాధిపతిని ఎదిరించాడు. ఆ యుద్ధంలో పరాక్రమవంతులు, మహారథులు అయిన పర్వతీయులను ఓడించి పౌరవరక్షితమైన రాజధానిని తన సేనతో జయించాడు. పౌరవం యుధి నిర్జిత్య దస్యూన్ పర్వతవాసినః గణానుత్సవ సంకేతాన్ అజయత్ సప్త పాండవః తత కాశ్మీరకాన్ వీరాన్ క్షత్రియాన్ క్షత్రియర్షభః వ్యజయల్లోహితం చైవ మండలైర్దశభిः సహ తతస్త్రిగర్తాః కౌంతేయం ద్వార్వాదార్వాః కోకనదాస్తథా క్షత్రియా బహవో రాజన్ ఉపావర్తంత సర్వశః అభిసారీం తథోరద్రమ్యాం విజిగ్యే కురునందనః ఉరగామాసినం చైవ రోచమానం రణే జయత్తతః సింహపురం రమ్యం చిత్రాయుధ సురక్షితం ప్రాథమద్వరమాస్థాయ పాకశాసనివా నిరాఘవే తతః సుహ్మాంశ్చ చోళాంశ కిరీటీ పాండవర్షభః సహితః సర్వసైన్యేన ప్రామతత్ కురునందనః తతః పరమ విక్రాంతః బాహ్లికాన్ పాకశాసనే మహదా పరిమర్దేన వశే చక్రే దురాసనాన్. పౌరవుని యుద్ధంలో జయించి పర్వతవాసులై ఉత్సవ సంకేతులని పేరుపడ్డ బందిపోటు దొంగల గణాలను 7 కూడా జయించాడు అర్జునుడు. పిమ్మట రాజశ్రేష్ఠుడైన అర్జునుడు కాశ్మీర దేశ క్షత్రియులను దశమండలాలతో కలిసిన రాజు లోహితుని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. త్రిగర్తులు, దార్వులు, కోకనదులు, చాలామంది ఇతరులైన రాజసమూహాలు అర్జునుని శరణు వేడారు.
కురునందనుడు అర్జునుడు రమ్యమైన అభిసారీ నగరాన్ని జయించి ఉరగావాసిరాజైన రోచమానుని యుద్ధంలో వశపరుచుకున్నాడు. ఇంద్రకుమారుడైన అర్జునుడు చిత్రాయుధునిచే రక్షింపబడే సింహపురాన్ని తన సేనతో ముట్టడించి యుద్ధం చేసి అధీనంలోకి తెచ్చాడు. పిమ్మడ పాండవ శ్రేష్ఠుడు కిరీటి సుములను చోడులను తన సమస్త సేనతో చుట్టుముట్టి మధించాడు. ఇంద్రపుత్రుడు అర్జునుడు మిక్కిలి పరాక్రమంగా సేనతో పోయి యుద్ధంలో జయింపవీలు కాని బాహ్లీకులను వర్షపరుచుకున్నాడు. గృహీత్వాతు బలం సారం ఫాల్గుణ పాండునందనహదరదాం సహ కాంబోజైహ్యజయత్పాకశాసని. తన శక్తివంతమైన సేనతో కాంబోజులను దరదులను కూడా ఓడించాడు. ప్రాగుత్తరాం దిశం ఏ చ వసంత్యాశ్రిత్య తస్య భవినివసంతి వనే ఏ చ తాం సర్వాన్ జయత్ప్రభు. లోహాన్ పరమకాంభోజాన్ ఋషికానుత్తరనామపి సహితాంస్తాన్ మహారాజ విజయత్పాకశాసని. ఋషికేష్వపి సంగ్రామః బభూవాది భయంకరః తారకామయ సంకాశ పరస్పృశ్చికాపాధయోః. స విజిత్య తతో రాజన్ ఋషికాన్ రణమూర్ధని శుకోదర సమాంస్తత్ర హయానష్టౌ సమానయత్. మయూరసతుషానన్యానుత్తరానపరానపి చ వనాశుగాంశైవ కరాధ సముపానయత్. స వినిర్జిత్య సంగ్రామే హిమవంతం సనిష్కుటం శ్వేతపర్వతమాసాజ్యన్యవిశత్పురుషర్షభః. తన శక్తివంతమైన సేనతో కాంబోజులను దరదులను కూడా ఓడించాడు. ఈశాన్యమూలలో వనవాసులై ఉన్న దస్యులందరినీ తన శక్తితో జయించి చేసుకున్నాడు. లోహ పరమకాంభోజ ఋషిక ఉత్తర దేశాలన్నింటినీ ఒక్కసారిగా జయించాడు. ఋషిక అర్జునుల మధ్య నక్షత్రాల్లా కనులు మిరుమిట్లు గొలిపే భయంకరమైన యుద్ధం ఋషిక దేశంలో జరిగింది. యుద్ధభూమిలో ఋషికులందరినీ గెలిచి చిలుకల పొట్టవలే ఆకుపచ్చని రంగు గల 8 గుర్రాలను కానుకగా పొందాడు. నెమలి రంగు కలిగి శీఘ్రగమనంతో పరుగెత్తే సామర్థ్యం గల గుర్రాలను పన్నుగా ఉత్తర దేశాల నుంచి రాబట్టాడు. పురుషోత్తముడైన అర్జునుడు యుద్ధాన హిమవంతుని నిష్కుట దేశ అధిపతులను గెలిచి ధవళగిరిపై శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణి దిగ్విజయ పర్వణి పాల్గొన దిగ్విజయే నానా దేశజయే. సప్తవింశోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.